Praise the Lord. Welcome to Kids Bible School. Hello kids. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము కాల నియమములు అనగా డిస్పెన్సేషన్స్, యుగములు, భాగము 1. మన పాఠాన్ని స్టార్ట్ చేసుకునే ముందు వేద గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్యము. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవునికి బలి అర్పించే విధానం ఎలా ఉంటుంది, బలి అంటే ఏంటి, అలాగే ఆ బలి ఎన్ని విధాలుగా ఉంటుంది, ఆ బలికి కావలసిన వస్తువులు ఏంటి, ఆ విశేషాలన్నింటినీ మనము ముందు భాగంలో వివరంగా తెలుసుకున్నాము. మరి ఈ దినమున ఈ పాఠం నేను తెలుసుకోబోతున్నామంటే కాలం అనేది ఎన్ని భాగములుగా విభాగింపబడినది, ఆ కాలముల్లో దేవుడు అంటే అప్పుడున్న వ్యక్తులతో దేవుడి కట్టడలను వారు ఏ విధంగా ఆచరించేటట్టు దేవుడు చేశాడు, ఆ కట్టడలు మీరిన వారికి ఏ విధంగా శిక్ష పడినది, అలాగే మనము ప్రస్తుతము నివసిస్తున్న కాలం ఏంటి, రాబోచున్న కాలం ఏంటి, రాబో రోజుల్లో దేవుడు ఏ విధంగా మనుషుడితో క్రియ చేస్తాడు అనే విశేషాలన్నిటిని మనము ఈ పాఠంలోను దీని తర్వాత వచ్చే భాగంలోనూ వివరంగా తెలుసుకుందాము. కాల నియమము అంటే దేవుడు తన జనులతో ఒక గుర్తింపబడిన నియమము అంటే ఒక కట్టడతో జనులతో మాట్లాడే సమయమై ఉన్నది, లేకపోతే ఒక టైం పీరియడ్ అంటారన్నమాట. ఆ ప్రస్తుత కాలంలో దేవుడు నివసిస్తున్న జనులకు కొన్ని కట్టడలను అనుగ్రహించి ఆ కట్టడల ద్వారా ఆ కాలంలో ఆ జనులు దాన్ని ఆచరించవలసి ఉంటదన్నమాట. ఆ నియామక కాలము అంతమైనప్పుడు అంటే దేవుడు నిర్ణయించిన కాలము అంతమైనప్పుడు ఆ మనుషుడు లేకపోతే ఆ మనుషులు ఆ నియమించిన కాలంలో జీవించిన వారికి ఆ కాలం అంతంలో ఒక తీర్పు అనేది ఉంటదన్నమాట. అందుకే ఇందాక మనం చదువుకున్న వాక్యంలో కూడా యుగ సమాప్తి అనే మాట హైలైట్ చేయబడినది. యుగ సమాప్తి అంటే ఆ నియామక కాలంలో అంతమై ఉన్నదన్నమాట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏమని సెలవిస్తున్నాడు అంటే, నేను మీకు చెప్పిన సంగతులను ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొని వారికి బోధించడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు అంటే యుగం యొక్క అంతం వరకు, నియామక కాలమునకు అంతం వరకు మీతో పాటు సదాకాలము తోడై ఉంటానని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. మన వేద గ్రంథం ప్రకారము యాజ్ పర్ బైబిల్ కాల నియమములు అనేవి ఈ విధముగా జరిగినది. మొట్టమొదటి కాల నియమం ఏంటంటే దూతల కాలము. నరుని సృష్టించక ముందు దేవుడు దూతలని సృష్టించెను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వాక్యం నుంచి 7వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే అక్కడ వివరంగా మనకు తెలుపబడినది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14 మరియు 15 వాక్యం చదువుకున్నట్లయితే దూతలు సంపూర్ణతలోనే సృష్టింపబడ్డారు కాబట్టి వారు దేవుని యొక్క సంపూర్ణతలో ఎదగవలసిన అవసరము లేదు. దేవుని యొక్క దూతలు బలసూరులుగా సృష్టింపబడ్డారని కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 20వ వాక్యం ప్రకారము తెలుసుకొనవచ్చును. అలాగే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వాక్యం ప్రకారము ఒకే ఒక దూత ఒక రాత్రిలో 185,000 మంది అశూరియుల్ని సంహరించిందని మనం వివరంగా చదువుకొనవచ్చును.
యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12 మరియు 13వ వాక్యం చదువుకున్నట్లయితే, దూతలనే వారు సంపూర్ణ సౌందర్యం గలవారుగా సృష్టింపబడ్డారని, అలాగే వారికి అమూల్యమైన రత్నములతో వారు అలంకరింపబడ్డారని అక్కడ వివరంగా చదువుకొనవచ్చును. అలాగే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 1వ వాక్యం చదువుకున్నట్లయితే, దూతలు మహిమ గలవారుగా సృష్టింపబడ్డారని, అందుకే అక్కడ ఏమని రాయబడి ఉన్నది అంటే, ఒక దూత యొక్క మహిమ చేత భూమంతయు ప్రకాశించను. కాబట్టి దేవదూతలు మహిమతో సృష్టింపబడ్డారు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యం చదువుకున్నట్లయితే, అలాగే 14వ వాక్యం కూడా చదువుకున్నట్లయితే, దూతలకు ఒక స్వతంత్రమైన చిత్తం చేసే స్వభావం కలిగి ఉన్నవారని అక్కడ వ్రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం చదువుకున్నట్లయితే, దూతలు రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి సేవకులైన ఆత్మలుగా సృష్టింపబడ్డారని అక్కడ వివరంగా వ్రాయబడినది. అనగా మానవుడు దేవుని యొక్క స్వాస్థ్యమును సంపాదించుకొనుటకు సృష్టింపబడ్డాడు కాబట్టి అతని యొక్క ఆత్మ నశించిపోకుండా ఉండుటకును, అతడు ఈ భూలోకంలో తొట్టిల్లిపోకుండా ఉండుటకును దూతలు వారికి ఆత్మీయ సేవకులుగా, ఆత్మీయ సైనికులుగా సృష్టింపబడ్డారని దీని అర్థమై ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యము మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యము మరియు 21వ వాక్యం చదువుకున్నట్లయితే, దూతల పరిపాలనలో వారి యొక్క పాలన 4 విభాగములుగా విభజింపబడ్డాయి. అవేవనగా, మొట్టమొదటిది సింహాసనములు, రెండవది ప్రభుత్వములు, మూడవది ప్రధానులు, నాలుగవది అధికారములు. ఈ విభాగముల ప్రకారము ఈ దూతలు దేవునికిని, దేవుని యొక్క సేవకులకును, అలాగే దేవునితో సహవాసం చేసే మానవులకును వాటి సేవలను అందిస్తూ వస్తూ ఉన్నవి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే, అలాగే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే, ఇంకను 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుకున్నట్లయితే, మానవునికి దేవునితో సహవాసం చేసేటటువంటి మనుషునికి శోధన కాలం వచ్చినట్లుగానే ఈ దూతలకు కూడా ఆ సమయంలో శోధన కాలము వచ్చి ఉండెను. అందులో నమ్మకంగా ఉండిన వారు జయం పొందిన వారై పరిశుద్ధ దూతలుగా నేటికిని ఉన్నారు. ఇతరులైతే శోధనలో పడిపోయి అపవాదిగాను వాని సైన్యములుగాను మారిపోయారు. ఎప్పుడైతే ఈ శోధనలో పడిపోయిన దూతలు పడిపోయారో, శోధన కాలమును జయించలేని దూతలు సైతాన్లుగా మారిపోయారు, అపవాదిగా మారిపోయారు, అప్పుడు దేవుడు సృష్టించిన ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను మార్చబడినది. అదే మనము ఆదికాండము 1వ అధ్యాయము 2వ వాక్యంలో చదువుకుంటున్నాము. అపవాదికిని వాని దూతలకును దేవుడు నిత్య అగ్ని సిద్ధపరిచి ఉన్నాడని, కాల నియమంలో నిత్యం అనేది స్టార్ట్ అవ్వక మునుపు ఈ అపవాది వాని సైన్యము నిత్య అగ్నిలో పడవేయబడతారని మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యంలో వివరముగా రాయబడి ఉన్నది. ఇది కిడ్స్ కాల నియమంలో మొదటి కాలమైన దూతల కాలం గురించిన చిన్న వివరణ. మిగతా కాల నియమముల గురించి తరువాయి వచ్చే భాగంలో వివరముగా తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్.